ఏ దీంతో వస్తుందా? రాహవాడ, కువైట్, ఊర్, ఎరెత్, నజఫ్, కోఫా, బాబేల్, బబిలోన్, ఇద్దికేలు, ఏఫటిస్, మెసపతమియా, దానియేలు కోట, నిమ్రోద్, ఊళైనది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, ఊళైనది, నిమ్రోద్, నీనివే. ఇవన్నీ కూడా బైబిల్లో రాసి. ఇరాక్ చాలా ముఖ్యమైనది. ఆ పైన 580 ప్రశ్న అండి. 580 ప్రశ్న. ఆ, బ్రదర్ వందనములు. ఆ, యెరూషలేము 3వ మందిరం విషయంలో ఆ. అందరూ కూడా గందరగోళం గురవుతున్నారు. ఆ, ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాలుగా వీడియోస్ దీని గురించి చేస్తున్నారు. ఉమ్, దీని గురించి వివరించండి. అది. కాబట్టి ఇప్పుడు ప్రపంచం చివరికి వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? చివరికి వస్తుంది. క్రీస్తు పూర్వము 4000, క్రీస్తు శకము 2025. 2025. ఇప్పటికి ఇంకా ఎంతకాలం గడుస్తుందో తెలియదు ఎవరికి. తెలియదు. కానీ బైబిల్లో ముఖ్యమైనది రాకడ, యేసుప్రభు యొక్క రాకడ. యేసుప్రభు మనుషులను రక్షించడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా భూమి మీదకి వచ్చాడు, జన్మించాడు. ఆయన 33 సంవత్సరాలు నాడు సిలువ వేయబడ్డాడు. పాపుల కొరకు, మనుషులందరూ పాపులు కాబట్టి పాపాన్ని తీసేనాకి రక్తాన్ని కాచాడు. యేసు రక్తము ప్రతి పాపుని మనం పవిత్రంగా చేస్తుంది. సరే, ఇప్పుడు భూలోకం ఉంది. మొత్తం లోకాలన్నీ 14 చెప్పాను. లోకాలు మొత్తం ఎన్ని? 14 లోకాలు. 14 లోకాల్లో మరి మనం భూలోకంలో ఉన్నాము. భూలోకంలో ఉన్న వాళ్ళు చనిపోతే యేసు నమ్మితే పరదేశ్, యేసు నమ్మకపోతే పాతాళలోకం. యేసు 2వ రాకడలో వస్తాడని బైబిల్ రాసింది. యేసుప్రభు 2వ రాకడలో వస్తారు బైబిల్ చెప్తుంది. ఆయన 2వ రాకడలో రాకుండా మనకి ఎవరికి పరలోకం ఉండదు, నరకం ఉండదు. వచ్చిన తర్వాతే పరలోకం, నరకం ఉంటుంది. మరి యేసు ప్రభు 2వ రాకడలో వస్తాడని ఖచ్చితంగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఖచ్చితంగా చెప్పాడు. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. మత్తయి, మార్కు, లూకా సువార్తలో, అపొస్తలుల కార్యాల్లో, దాని తర్వాత పత్రికల్లో ఖచ్చితంగా రాయబడింది. అయితే యేసు ఎప్పుడు వస్తాడు అది క్వశ్చన్. ఇప్పుడు ఇంతవరకు చాలా మంది చెప్పేశారు. యేసు ఎప్పుడు వస్తాడు ఎలా చెప్తున్నారు? ఒక 2 బస్సులు గుద్దేసుకున్నాయనుకో, కొంతమంది చచ్చిపోయారు అనుకో, అది వేసిపోతాడు. అది ఏదైనా పెద్ద పెద్ద షిప్పులు సముద్రంలో మునిగిపోయానుకో, అది వేసిపోతాడు. లేకపోతే 2 దేశాలకి దెబ్బలాడుతుంది అనుకో, అది వేసిపోయి. యేసు ప్రభు ఎలాగొస్తాడో యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు గారు చెప్పారు. చాలా జాగ్రత్తగా లేఖనాలు చూసుకోవాలి. బైబిల్ అంతటికీ ముఖ్యమైనవి ఏంటి? లేఖనాల్ని దాటి యేసు వెళ్ళాడు. అంటే లేఖనాల్లో ఏం చెప్పాడో అలాగే చేస్తాడు. ఇది ఎక్కడ ఉంటుంది? యేసు ప్రభు చనిపోయి సమాధి తిరిగి లేస్తాడు. తిరిగి లేచి ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తుంటే వాళ్ళతో కలిసి నడుస్తూ ఈ మాట చెప్పాడు, మీరు లేఖనములను చూసుకోమని. లూకా సువార్తలో ఉంటుంది, 24వ అధ్యాయంలో. లేఖనాలు చూసుకోవాలి ఎవరైనా సరే. యేసు ఎప్పుడు వస్తాడో లేఖనంలో రాసి ఉంది. 24వ అధ్యాయము లూకా సువార్త 44వ వచనం. 44వ వచనం. అంతటా యేసుక్రీస్తు ప్రభు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అక్కడ కాకండి, ఏమి నెరవేరింది? లేఖనములు ఏం రాశాడో నెరవేర్చారు. అది నెరవేర్తాడు. రాయబడకపోతే నెరవేర్చాడు. రాయబడితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది చూసుకోవాలి. బైబిల్లో ఏది రాయబడింది, ఎలా రాయబడింది, ఏది రాయబడలేదు, ఎలా రాయబడలేదు,
దేని అనుసరించాలి మనం? లేఖనములు లేఖనాల్ని. అది ఎక్కడుంది? ఖచ్చితంగా లోకాసువార్త 24. 24:44. 45లో ఏమన్నాడు? లూకాసు 24:45 ఆ, వచ్చును. అప్పుడు అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా వారు లేఖనములు గ్రహించినట్లుగా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ. వారి మనసును తెరిచి అద్దెకో ఏం తెరాలి? వారి మనసును తెరిచి లేఖనాలు ఉంది. ఆ లేఖనాలు ఉన్నది ఎవరికి తెలుస్తుంది? ఎవరి మనసు ఎవరి మనసులో దేవుడు తిరుగుతాడు వాడికి తప్ప ఇంకెవరికి తెలియదు. అందరూ బైబిల్ చదవచ్చు. కొన్ని వందల వేలు లక్షల కోట్ల మంది బైబిల్ చదవచ్చు. కానీ యేసు ప్రభు ఎవరికైతే ఆ విషయాలు తెలియజేస్తాడో వారి ద్వారానే తెలుసుకోవాలి. అందరికీ అన్ని విషయాలు తెలిసిపోవు. బైబిల్ చదువుతున్నారు, ఇది తెలియడం లేదు. వారి హృదయాలు దేవుడు మనసు. చూడు, ఒకసారి ఒక మాట ఉంటుంది. ఎక్కడ? 16వ అధ్యాయం అంటే అపొస్తలుల కార్యాల్లో, దేవుడు ఆమె హృదయమును తెరచను గనుక. అవును. ఎక్కడ? లూదియా అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 16లో. 14. ఇప్పుడు పౌలు వాక్యం చెప్తున్నాడు. అవును. ఆ నది పక్కన చాలా మంది వింటున్నారు. ఎవరి హృదయం తెరవబడింది? లూదియా హృదయం. ఎవరు తెరిచారు? ప్రభు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వారి హృదయం తెరవబడింది. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 14 వచ్చును. అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. వింటుంది. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తూతేరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక. అది ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. లేకపోతే చాలా మంది అంటున్నారు. ఇప్పుడు చర్చికి చాలా మంది వస్తారయ్యా. చర్చికి చాలా మంది వస్తారు. ఈ పక్కన సహోదరులు పక్కన సహోదరులు కూర్చుంటారా? అవును. ఎవరికి అర్థమవుతుంది? ఎవరి హృదయం అయితే ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు అందరూ ఉంటారు. ఎవరి హృదయం దేవుడు తెరుస్తాడో వారికి తప్ప ఇంకెవ్వడికి అర్థం అవ్వదు. వారి ద్వారా మిగతా వాళ్ళకి అర్థం. అందుకని మనం యేసు రాకడి గురించి రాసుందా లేదా? ఉంది. ఎక్కడ? మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయంలో రాయబడింది. చాలా ఎక్కువ రాయబడింది, ఎక్కువ మ్యాటర్. ఇంకా పాత నిబంధనలో చాలా చోట్ల రాసింది. ఏ విధంగా వస్తాడు అన్నది రెండో రాకడలో. ఏ విధంగా లోకం అంతమైపోద్దో పాత నిబంధనలో చాలా ఎక్కువ రాశాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కొత్త నిబంధనలు ఉన్నాం. కొత్త నిబంధనలు చూద్దాం. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు? ఇంతకుముందు చెప్పాను నేను నా వీడియోల్లో. ఒక వీడియో ఏంటి? నా వీడియో ఒక వీడియో యేసు రాకడా అంటే యేసు రాకడా, యేసు రెండవ రాకడా, అందులో స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు ఎన్ని వీడియోలు అయిపోయాయి? ఇప్పటికి 579 వీడియోలు అయిపోయి 580వ వీడియో. ఇప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్తాడా? దొరుకుద్ది. అంత ఓపుకుందా? లేదు. కాబట్టి ఆ వీడియోలో యేసు ఎప్పుడు వస్తాడు, ఎలాగొస్తాడో ఖచ్చితంగా చెప్పాం. దానికి మించి ఎవరన్నా చెప్తే వాడు పీక్ కోసామన్నాను నేను ఆ వీడియోలో. అనలేదా? అన్నారు. ఇది ఎవరిష్టానుసారంగా వాళ్ళు చెప్తున్నారు. యేసు వస్తాడని ఎప్పటి నుంచి కనిపెడుతున్న సంఘం? వెళ్ళిన రోజు నుంచి. వెళ్ళిన రోజు నుంచి రేపు వచ్చేస్తాడు, ఎల్లుండి వచ్చేస్తాడు. నిజంగా సంఘానికి ఎంత ఓపికో అంటే ఎంత ఓపిక. వెళ్ళిన దగ్గర నుంచి అపొస్తలుల కార్యాల్లో వెళ్ళాడు. 1వ అధ్యాయం 9వ వచనంలో అక్కడి నుంచి లంకించుకుని ఇంకా ఎలాగొస్తాడో మొత్తం రాశారండి. 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం వెళ్ళాడా? అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం వెళ్ళాడా? 2వ అధ్యాయం 21 చదువు. 2వ అధ్యాయంలో ఎలాగొచ్చేది చెప్పేశాడు. అపొస్తలుల 2వ అధ్యాయము 20వ వచనం. ప్రభు ప్రత్యక్షమగు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 20వ వచనం. ప్రభు ప్రత్యక్షమగు. ఎప్పుడు వెళ్ళాడు? 1వ అధ్యాయం వెళ్ళాడు. 1వ అధ్యాయం 2వ అధ్యాయం అప్పుడు రప్పించేస్తున్నాడు ఆయన. అంటే రప్పించేస్తున్నారు. మరి అప్పటి నుంచి మొదలెట్టారు వచ్చేస్తాడని. అప్పుడు పౌలు సరి చేశాడు. జాగ్రత్త ఏమనుకుంటున్నారు కానీ 2వ తెస్సలోనికైలకు చెప్తాడు. మాట మాటకి ఎందుకు వాళ్ళు యేసు నమ్మగానే
వారు చరాస్థిరాస్తులు ఎందుకు అమ్మేసుకునేవారు? ప్రభు వచ్చేస్తాడు. చెట్లు కలిసి ఎందుకు? ఉచిత ఇవన్నీ ఎందుకు? ఉమ్. ఉచితే ఇవన్నీ అక్కడ ఆ, అంత విశ్వాసం. మరి ఇప్పుడు ఎందుకు అమ్ముకోవడం లేదు? అప్పుడు అమ్మేసుకున్నారు, ఇప్పుడు సంపాదించుకుంటున్నారు. ఎందుకు? యేసు నమ్మిన వాడికి యేసు వస్తాడని అంత నమ్మకం. ఇప్పుడు మనకు లేదా నమ్మకం? మనకు ఉంది. ఎలాగుంది? లేఖన ప్రకారంగా ఉంది. యేసు ప్రభు ఈ వేళ కొంతమంది బోధకులు వర్తమానం చెప్తా నా చిన్నప్పటి నుంచి, ఈ రాత్రికి యేసు వస్తే నువ్వేం చేస్తావు? రాత్రికి వచ్చేస్తాడండి. రాత్రి అయిపోతే మరుసటి రోజు మళ్ళీ ఇంకో మీటింగు, 3 రోజులు ఇంకో మీటింగు. మరి ఎవరైనా లేస్తే ఏమంటే మీరు రాత్రికి వచ్చేస్తారు రాత్రంటే, చెప్పావు చాలేవయ్యా, వచ్చేస్తే ఏం చేస్తావు అంటే అలా సిద్ధపరిచేవారు. అంటే యేసు నమ్మిన వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? ఆయన వస్తాడు. ఇప్పుడు తెలియదు వచ్చేది. కానీ బైబిల్ చెప్తుంది ఎప్పుడు వస్తాడో చెప్పాడు. ఎప్పుడు వస్తాడో చెప్పారండి. అది చూసుకోవాలి. ఆయన ఎప్పుడు వచ్చినా బాధ లేదు, నువ్వు ఎప్పుడు పోతావో చూసుకో. అంటే ఆయన ఎప్పుడు వచ్చినా పర్లేదు. మా తాత మొత్తాలు చెప్పారు వస్తాడని, వాళ్ళు చచ్చిపోయారు, ఆయన ఇంకా రాలేదు. మా అమ్మ మా నాన్న చెప్పారు బోధలు, ఇదంతా పాస్టర్లు మా అమ్మ మా నాన్న చెప్పారు, ఇంకా రాలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు 74 సంవత్సరాలు వచ్చాయి. కానీ నేనేం చెప్తున్నాను? లేఖనంలో ఎక్కడ ఉందో నాకు తెలుసు, అది చెప్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ గుడ్డు వచ్చి చేయలేబట్టినట్టే. మళ్ళీ వాళ్ళు చెప్తాం ఏసు ఎప్పుడు వస్తాడో మళ్ళీ చెప్తున్నాం బాబు, ఇది తప్ప ఇంకేమీ నమ్మకండి. కానీ ఏసు ఎప్పుడు వస్తాడో నీకు అనవసరం. అసలు ఏసు ఎప్పుడు వస్తాడో ఏసుకి వెళ్తావు అయితే యేసుప్రభు గారికి తెలియదు. చెప్పాడు కదా, చెప్పారండి. నేను ఎప్పుడు వస్తానో నాకే తెలీదు. ఏ మనుషుడైనను, కుమారుడైన, దూతలైనను, పరలోకమందల దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. మనుషుడు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడు వస్తాడో వాక్యం రాస్తుంది, దాన్ని ధ్యానించాలి. ఏసు ఎప్పుడు వస్తాడో అనవసరం. నువ్వు మారుమనసు పొంది పాపలెప్పుకొని ఏ క్షణానికి ఆ క్షణానికి సిద్ధపడి ఉండాలి. ఈ క్షణంలో ఏసు వచ్చాడు అనుకో, ఇప్పుడు మనం వీడియో పెట్టి తీస్తున్నామా? ఈ క్షణంలో ఏసు వస్తే మనం ఎత్తబడాలక్కర్లేదా? ఎత్తబడాలంటే ఏం చేయాలి? సిద్ధపడి జీవించాలి, సిద్ధపడి ఉండాలి. రాత్రులు సిద్ధపడాలి, పగల సిద్ధపడాలి, ఎప్పుడూ సిద్ధపడాలి, సాయంకాలం సిద్ధపడాలి. రాత్రి తెస్సలోనికీయులకు అర్ధరాత్రి వస్తాడు, తెల్లవారుజామున వస్తాడు, కోడి కూర్తు వస్తాడు, సాయంకాలం వస్తాడు. అంటే ఆయన వచ్చే టైంకి ప్రపంచం అంతా ఒకే టైమింగ్ లేదు, టైం ఉండదు, ఒకే టైం ఉండదు. ఇప్పుడు మరి యేసు ప్రభు మనకు పగలు వచ్చాడు అనుకోండి, అమెరికా వాళ్ళకి రాత్రి పడుకుని ఉంటారు వాళ్ళు. అమెరికా వాళ్ళకి పగలు వచ్చాడు అనుకోండి, మనకు రాత్రి. అలా ప్రపంచం చూస్తే టైమింగ్స్ వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఇదే టైమింగ్ ఇంకో దేశంలో ఇంకొకలాగా ఉంటుంది. అవునా? కాబట్టి యేసు ఎప్పుడు వస్తాడో చెప్తున్నాం. బైబిల్ ఏమి రాసింది? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. వాళ్ళు యోహాను సువార్తలు యేసు రాకడ గురించి ఉండదు. యేసుప్రభు రాకడ ఉండదు. యేసు ఎవరో కరెక్ట్గా రాసి ఉంటుంది. యేసు ఎవరో యోహాను సువార్తలో యేసే తండ్రి అని దేవుడు. అది యోహాను సువార్త కంటే ఖచ్చితంగా మత్తయి, మార్కు, లూకా సువార్తలో ఉండదు. యేసు ఎవరో, పుట్టిన యేసు ఎవరో, ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడని యోహాను సువార్త అంతా అదే పని. అక్కడ రాకడ గురించి రాయడు. కానీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో యేసు ప్రభు రాకడ గురించి చెప్పాడు. అది ఇప్పుడు ఈ 3 సువార్తల్లో, ఏ 3 సువార్తల్లో? ఈ మత్తయి, మార్కు, లూకాలో కరెక్ట్గా చెప్పింది మత్తయిలో చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం. యేసు దేవాలయంలో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆ. వారితో అనెను. ఇది సంభాషణ. యేసు ప్రభు బోధ పూర్తి చేశాడు, దేవాలయం నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు శిష్యులు ఆ దేవాలయం కహడాలు చూపించినారు. ఆయన కనపడటం లేదు, ఈయన వీళ్ళు చూపించాలా? ఆయనకంటే తెలివైన వాళ్ళ, కాదు. ఆయనకంటే ముందున్న వాళ్ళ, కాదు. ఏదో చూపించున్నారు. కాబట్టి ప్రభు అన్నాడు, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఉండదు. ఆ సంగతి తిరిగి వెళ్దాం. ఎవరికి అది? శిష్యులు ఇది చూపించే వాళ్ళకి. ఎవరు తెలుసు? యేసు ప్రభు ఎందుకు తెలుసు? యేసు ఏ కాలంలో వాడు? యేసు ఏ కాలంలో వాడు అంటే 3 కాలాల్లో ఉన్నవాడు. మనము ఒక్క కాలంలో ఉన్నవాళ్ళు. తెలుసుకోవాలి. యేసు ఎన్ని కాలాల్లో ఉన్నవాడు? 3 కాలాల్లో ఉన్నవాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో ఉన్నవాడు. ఎవరు? యేసు ప్రభు. 3 కాలాల్లో ఉన్నవాడు ఒక్క యేసు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు తప్ప 3 కాలాల్లో ఎవడు ఉండలేడు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? నేను ఏ కాలంలో ఉన్నాను? ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నాను. నేను భూతకాలంలో లేను, భవిష్యత్ కాలంలో ఉండను. నాకు ఎన్ని కాలాలు ఉంటాయి? ఒకటే కాలం. నీకు? మాకు ఒకటే. వీడియో తీసే ఎలీషాకి ఒకటే. ప్రపంచంలో ఏ జీవరాశి కన్నా ఒక్క కాలమే. ఆ కాలం ఏంటి? వర్తమాన కాలం. అతనున్న కాలం వర్తమాన కాలం. జరిగిపోయింది భూతకాలం, జరగబోయేది భవిష్యత్ కాలం. అందుకనే దేవుడు 3 కాలాలు ఉన్నవాడు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలం ఉన్నవాడు దేవుడు ఒకడే. అందుకని ఆయన చెప్పాడు, రాతి మీద రాయి ఉండదయ్యా. వీళ్ళు తెలదా సంగతి. వీళ్ళు ఏ కాలం ఉన్నవాళ్ళు? శిష్యులు వర్తమాన కాలం ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఏ కాలం ఉండదు? ఏ కాలం ఉండదు? భూతకాలం, భవిష్యత్ కాలం ఉండదు. 2 కాలం ఉండవు. ఎవడతారం కాదు. 3 కాలాల్లో ఎవడు ఉండలేడయ్యా, ఒక్క దేవుడు తప్ప. అందుకని ఆయన చెప్పాలి, ఈ రాతి మీద రాయి ఉండకుండా పోతే. అప్పుడు అన్నారు వీళ్ళు, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకను, ఈ యుగ సమాప్తికి సూచనలు మాకు అది. అంటే ఈ లోకానికి యుగ సమాప్తి ఉంది. ఈ లోకానికి ఏముంది? యుగ సమాప్తి. ఈ యుగానికి సమాప్తి ఉంది. ఎప్పుడు ఉంటుంది? ఆయన రాకడొస్తేనే. యేసు రాకుండా యుగ సమాప్తి చదవది. మత్తయి 24:3 యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములు గూర్చి వినబోదురు. 2 మీరు కలవరపడకుండా చూచుకొనుడి. 3 ఇవి జరగవలసినది. ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. ఏమి రాదు? అంతం వెంటనే రాదు. వెంటనే వచ్చేది. ఇవి జరగాలి. ఇంకేం జరగాలి? జనం మీదకి జనమును, అది రాజ్యం మీదకి రాజ్యము లేచును. ఇవన్నీ పూర్వం నుంచి జరుగుతూనే ఉన్నాయి. జనం మీద జనం ఎప్పుడు లెగలేదు, ఎప్పుడూ లేదు. రాజ్యం ఎప్పుడు లెగలేదు, ఎప్పుడూ జరుగుతుంది. పోరాటాలు జరుగుతాయి. ఆది కాండం నుంచి ఇంతవరకు ఎన్ని సార్లు యుద్ధాలు జరిగాయి, చాలా సార్లు. ఎన్నిసార్లు మనుషుల మీదకి తెలియదు. ఇవన్నీ ఉన్నాయి. కరువులు ఎప్పుడు లేవు, కరువులు లేవు. మరి కరువు వచ్చింది కాబట్టి ఎవరు? అబ్రహాం ఐగుప్తు దేశంకి వెళ్ళాడా? ఎప్పుడు గొడవ? క్రీస్తు 2000లో. అప్పుడేముంది? కరువు వచ్చింది. ఆ కరువులు లేవు అప్పుడు. ఇవన్నీ ఉంటాయండి. ఆదికాండం 12:10 అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశం నివసించుటకు అక్కడికి వెళ్ళాను. మరి కరువు ఉందా లేదా? కరువు ఉంది. అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని కరువులు ఉన్నాయి? చాలా కరువు. ఎన్ని ప్రాంతాలు ఉంటాయి? మరి యాకోబు కాలంలో రాలేదు కరువు? వచ్చింది. యాకోబు కాలంలో కరువు వచ్చింది కాబట్టి ధాన్యం కొరకు ఐగుప్తు దేశం పంపించాడా? పంపించాడు. అలాగే ఎన్నిసార్లు బైబిల్ కరువు 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 ఎన్ని రాయబడలేదు. కాబట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి.
కిందకి లేదు. మత్తయి సువార్త 24 24వ అధ్యాయము 7. 7వ వచనం. ఉమ్, జనం మీదకి జనమును, ఉమ్, రాజ్యం మీదకి రాజ్యము లేచును. ఉమ్, అక్కడక్కడ కరువులను ఉమ్. భూకంపములను కలుగును. ఆ భూకంపాలు ఎప్పుడు లేవు? అన్ని కాలాలు భూకంపాలు ఉన్నాయి. అవును, అవునా? ఇప్పుడు ఉన్నాయి. అవును. ఇంకా కిందకి వెళ్ళి ఇవన్నీ ఉమ్, వేదనలకు ప్రారంభము. అది అప్పుడు జనులు ఉమ్. మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు కాలం నుంచి యేసు నమ్మిన వాళ్ళని ఏ కాలంలో చంపలేదు చెప్పండి. యేసుప్రభు ముందున్న సేవకుడా, అవును. యేసు క్రీస్తు ప్రభు కాలం నుంచి ఇంతవరకు జరుగుతూనే ఉన్నాయి. ఏ కాలంలో యేసు నమ్మిన వాళ్ళని చంపలేదు? అన్ని కాలాల్లో చూడు. అపోస్తుల కార్యములు 12:1. అంతకన్నా ముందు 7వ అధ్యాయం. అపోస్తలుల 7వ అధ్యాయం. ఆ. అపోస్తలుల 7వ అధ్యాయం 54 54వ వచనం. వారి ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అతను ఎవరు? స్టెఫను. స్టెఫను. ఏ కాలం అది? యేసు వెళ్ళాడు. అపోస్తలుల కార్యం. ఈ భోజనం వడ్డించడానికేమో 7 గిన్నె ఏర్పాటు చేసుకో. అందులో పవర్ఫుల్ స్టెఫను అని చంపేశారు. అవును. అపోస్తలుల 7వ అధ్యాయము 58వ వచనం. పట్నం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. మరి ఇంకేటి మొదలైందా? మొదలైంది. 12వ అధ్యాయం మొదటి వచ్చిన అపోస్తలుల 12వ అధ్యాయము మొదటి వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘం వారిలో కొందరు బాధపెట్టుటకు బలత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపాడు. అలా ఇప్పుడు దాకా జరుగుతూనే ఎన్ని ఉన్నాయి. కోట్ల మంది క్రైస్తవులు చచ్చిపోయారండి. అవును. ఇప్పుడు ఈ రోజు అవును. ప్రపంచం అంతట్లో చంపుతున్నారు లేదా? చంపుతున్నారు. ఇవన్నీ జరుగుతాయి. రాకడ ఎప్పుడు యుద్ధాలు. ఈ మధ్యన ఒకటి ఏమన్నాడు పెద్ద బోధకుడు, మళ్ళీ పేరు చెప్పను నేను. యుక్రెయిన్ రష్యా అదిగో యేసు వచ్చేస్తున్నాడు అంటే యేసుప్రభుకి పని లేదటి, మాట మాటకి వచ్చేది. మరి ఇశ్రాయేల్ ఇప్పుడు ఈ రోజుకి 8 చోట్ల యుద్ధం చేస్తారు ఇశ్రాయేలీలు. ఈ రోజుకి అస్తమన యుద్ధమే. ఇది కాదు ముఖ్యం. యుద్ధాలు జరగచ్చు, కరువులు రావచ్చు, భూకంపాలు రావచ్చు, జనం ఒకరి మీద ఒకరికి గొడవ. ఈవేళ ఉదయం వీడియోలు చూస్తే ఆ ఛత్తీస్గఢ్లో ఒక చర్చి మీద పడిపోయారు ఆర్ఎస్ వాళ్ళు. ఈవేళ వీడియో ఎక్కడ పడతాడు గొడవ. ఈ మధ్యనేమో గుంటూరు దగ్గర ఏదో ఊరు అందట, అక్కడేమో 2 జాతులు కుట్టేసుకుంటున్నారు. అంటే యేసు వచ్చేదాడు. యేసు రానాకి అసలైన సూచన బైబిల్ రాశాడు. చెప్పింది ఎవరు? సృష్టికర్త. ఇక నువ్వు చెప్పింది, నేను చెప్పింది, ప్రపంచంలో ఎవరు చెప్పింది కుదరదు. నేను పెద్ద కొమ్ములు తిరిగిన బాదుకుని అంటే కుదరదు. నువ్వు మనిషివి. అవుడా? మనిషి. ఏ మనిషికి తెలియదు ఒకటి ఉంది బైబిల్లో. అది ఎవరు చెప్పాడు? యేసు ఏం చెప్తున్నాడు? ఇవన్నీ జరుగుతాయి, అంతం వెంటనే రాదు, అక్రమం విస్తరించది, ప్రేమ ఇప్పుడు ప్రేమ అనుకుంది చెప్పు. పూర్వకాలంలో ప్రేమ ఇప్పుడు నా చిన్నప్పుడు నా ప్రేమ ఇప్పుడు లేదయ్యా. ప్రేమ లేదంతే. భార్యకి భర్తకి ప్రేమ లేదు, పిల్లలకి ప్రేమ లేదు, పిల్లల మీద భార్యకి భర్తకి ప్రేమ లేదు. కన్న తల్లి అడ్డొచ్చారని చెప్పేసి పిల్లల్ని వదిలేసి ఇంకోటితో పోతాం. చూస్తున్నది వీడియోలు. అవును. అలాగే పురుషుడు భార్య కన్న పిల్లల్ని వదిలేసి ఆడిపోతాం. ప్రేమ లేదు. ఇదేం చేస్తుంది? ఆడికి లేకపోతే నాకేం చెప్పి ఇది ఏ కాళ్ళలోనో చెరువులను ఇసిరేసి అది పోతుందా? పోతున్నారు. తల్లిదండ్రులు ముసలు అయిపోతే వాళ్ళకి భోజనం పెట్టడం లేదు, ఇంట్లో తరివేస్తున్నారు. ప్రేమ ఉందా? ప్రేమ లేదు. ఇవన్నీ జరుగుతాయి. కానీ కిందకెళ్ళాలి, ఇంకా కిందకెళ్ళాలి. మత్తయి 24వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. జరుగుతుంది. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుతుంది. ఇప్పుడు క్రైస్తవుల్ని అందరూ ద్వేషిస్తున్నారు. జరుగుతుంది.
అనేకులు అభ్యంతరపడి ఆ, ఒకరినొకడు అప్పగించి ఆ, ఒకరినొకడు ద్వేషింతురు. ఉమ్, అనేకులను అబద్ధ ప్రవక్తలు వచ్చి ఉమ్, పలువురిని మోసపరిచెదరు. ఉమ్, అక్రమం విస్తరించుడు చేత ఆ. అనేకుల ప్రేమ చల్లారును. ఇవన్నీ చెప్పాడు. మరి ఎప్పుడు వస్తాడు? ఇది జరిగిన తర్వాత వస్తా అని చెప్పాలి. వస్తా చూడు కిందకి. అక్కడే 13వ వచనం. 13 వచ్చిన. అంతం వరకు సహించిన వాడెవడో ఆ, రక్షింపబడును. అంటే వాడికి అంతం. ఏ అంతం? ఈ లోకాంతం కాదు, ఎవడంతం వాడికి. అవును. నా అంతం నాకు ఉంటుందా? ఉంటది. ఎవరు నీకు? ఉంటది. ప్రతి మనిషికి ఒక అంతం ఉన్నది. ఉంటది. ఉమ్. ఆడ చనిపోయే క్షణం వరకు సహించాలి ఈ బాధలన్నీ. ఎవరి కొరకు? ప్రభు కొరకు, దేని కొరకు? పరలోక రాజ్యం కొరకు. అది అయిపోయింది. అప్పుడు రాడు. ఇప్పుడు ఇన్ని చదివాం. మత్తయి 24:1 నుంచి 13 చదివాం. చదివాం. వచ్చాడా? రాలేదు. మొత్తం చెప్పాడా? కానీ జరుగుతాయి. ఏం జరిగినా అదిగో వచ్చేస్తాడు, ఇదిగో వచ్చేస్తాడు అనకూడదు. ఎక్కడొస్తాడో రాశాడు అక్కడ. 14 వచ్చిన. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకం అందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. అక్కడ చెప్పాడు. అంతం ఎప్పుడు వస్తుందో ఇక్కడ చెప్పాడు. అంటే 14వ వచనంలో చెప్పాడు అంతం రావాలంటే ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకం అందంతటను ప్రకటించబడును. ఇప్పుడు ప్రతి దేశములో కూడా యేసు వస్తాడని ప్రతి దేశానికి తెలుసు. ప్రపంచం ఎన్ని దేశాలు ఉన్నాయి? ఇప్పుడు 195 దేశాల పైన ఉన్నాయి. ప్రతి దేశంలో తెలుసా? తెలుసు. యేసు పుట్టాడని తెలుసు, సిలువేయబడ్డారు సిలువేయబడ్డాడని తెలుసు, తిరిగి లేచాడని తెలుసు. వాళ్ళు నమ్మిన అర్థం ఎప్పుడు వస్తుంది? అందరికీ యేసు తెలాలని. ఇప్పుడు చాలా మట్టుకి తెలిసిపోయింది. 14 వచ్చిన తర్వాత గ్యాప్ ఉంటుంది చూడు. ఉందా? అంటే 14 వచ్చిన చెప్పాడు నేను వస్తాను, ఇప్పుడు నా రాజ్య సువార్త, యేసు క్రీస్తు ప్రభువైన రాజ్య సువార్త లోకమంతా ప్రకటించబడును. ఇప్పుడు ప్రకటింపడం అయింది. ఆయనే ప్రకటించాడు. యేసు ప్రభువే. శిష్యులు ప్రకటించారు. శిష్యులు ప్రకటించారు. దాని తర్వాత ప్రపంచంలో వాక్యం తెలిసిన దేశస్తులు అనేక దేశాలు వెళ్ళి ప్రకటించారు. దాని తర్వాత మనుషులు ప్రకటించడం అయిపోయింది. మైకుల ద్వారా ప్రకటించారు. అంటే మైకులు లేని టైంలో నోటి ద్వారా ప్రకటించారు, బోరలతో ప్రకటించారు. దాని తర్వాత మైకుల తర్వాత సోషల్ మీడియా, రేడియో స్టేషన్ అంటే రేడియో స్టేషన్ ద్వారా ప్రకటించారు. దాని తర్వాత టీవీల ద్వారా ప్రకటించారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తున్నారు. అంటే యేసు గురించి ప్రతి చోట, ప్రతి యంత్రంలో ఉంది. ఉందా లేదా? అక్కడ గ్యాప్ ఉండొచ్చు. అటు తర్వాత అంతం వచ్చును. అంటే అంతం వస్తుంది. ఇప్పుడు వస్తుంది ఈ రాజ్య సువార్త సకల లోకమంతటను పడబడ. అటు తర్వాత అంతం వచ్చును. అది తీసుకోవాలి ముందు. అప్పటికి ఎన్ని వచనాలు అయిపోయాయి? 14 వచనాలు అయిపోయినాయి. 13 వచనాలు అయిపోయాయి. 13 వచనాలు. ఆ 13 వచనాలు ఏది జరిగినా రాడు. ఎప్పుడు వస్తాడు? సువార్త ప్రపంచం అంతా ప్రకటింపడిన తర్వాత వస్తాడన్నాడు. ఇప్పుడు ఇంచుమించుగా ప్రకటింపడం అయిపోయినట్టే. అయిపోయినట్టు. ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు బహిరంగ సభలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ప్రకటన చూద్దాం. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నారు? అడ్డగిస్తున్నారు. చుక్కూ రాకుండా. కొంతమంది మొండుళ్ళు చెప్తున్నారు, వాళ్ళు కొట్టేస్తున్నారు. నిన్న కొట్టారు కొంతమందిని, వాక్యం చెప్పేవాళ్ళు అడ్డగించుకోవడం. ఈ సువార్త ప్రకటన అయిపోయింది. గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఉన్నాం మనం. ఇప్పుడు వీడియో వినేవాళ్ళు యేసు రాకడకి ఎక్కడున్నామో తెలాలి. ఎక్కడున్నాం? మత్తయి సువార్త 24వ అధ్యాయము
14-15 వచనాల మధ్యలో ఉన్నాం. 14వ వచనానికి 15 వచనం సువార్త ప్రకటింపడం పూర్తవ్వాలి. అయిపోవాలి. 15వ వచనానికి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ 2025 సెప్టెంబర్కి, అవునా? అవును. గ్యాప్ తర్వాత అన్నాడు చూడు ఒక మాట, 15 వచనం 15 వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆ. 15 వచనం. ఆ. కాబట్టి ఆ. ప్రవక్త అయిన దానియేలు ద్వారా ఆ. చెప్పబడిన ఆ. నాశనకరమైన హేయ వస్తువు ఆ. పరిశుద్ధ స్థలము నిలుచుట ఆ. మీరు చూడగానే ఆ. చదువువాడు గ్రహించునుగాక. ఆ. యోదయలో ఉండువారు ఆ. కొండలకు పారిపోవలను. అది ఇప్పుడు రాకడికి, లోకం సిద్ధపాటికి ఏమైపోయి ఏమి రావాలి? సువార్త ప్రకటించాలి. లోకం అంతానికి యేసు రాకడికి ఏది అయిపోయి ఏమి రావాలి? సువార్త ప్రకటించడం అయిపోవాలి. సువార్త ఇప్పుడు అయిపోయి హేయ వస్తువు, నాశనకరమైన హేయ వస్తువు 15వ వచనం జరగాలి. ఇంకా 15 జరగలేదు అంటే జరగలేదు. ఏం జరుగుతుంది? సువార్త ప్రకటించడం జరుగుతుంది. 14వ వచనం జరుగుతుంది. ఏం జరుగుతుంది? 14 వచనం జరుగుతుంది. ఇంకా జరుగుతుంది. మరి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తలేదు, వెళ్తున్నారు. అవును. మరి సెల్లో వాక్యం నాటం లేదు, వస్తుందండి. మరి ఇంకేంటి? ఇంకా జరుగుతుంది కంటిన్యూషన్. ఇది ఆగిపోతే ఒక రోజుని అంటే ఇది కూడా ఒకసారి ఆగిపోవాలి. అప్పుడు 15వ వచనం నెరవేర్పులో దానియేలు ఇప్పుడు వాడు దానియేలు క్రీస్తు పూర్వం 600 వాడు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము, దానియేలు గ్రంథంలో ఖచ్చితంగా చాలా స్పష్టంగా రాశాడు. దానియేలు గ్రంథం గురించి 8వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాలు రాస్తాడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలు. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తను హెచ్చించుకుని అనుదిన బల్యార్పణం నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమం జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధి నొందెను. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న పరిశుద్ధునితో మరొక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు. అదిగో ఎన్ని వచనం? 13వ వచనంలో దానియేలు గ్రంథం 8:13 ఏమన్నాడు? నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు. హేయ వస్తువు అది హేయ వస్తువు. ఆ వస్తువే రోబో. ఉందా మన కాలంలో? ఉందండి. 2000 తర్వాత, క్రీస్తు శకము 2000 తర్వాత ఏమొచ్చింది? రోబో వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో తెలివైన వస్తువు ఏది? ఏఐ టెక్నాలజీ. రోబో అంటే ఏఐ అంటున్నారు. ఏఐ మెటల్ ఏమంటారు? వస్తువు. ఎవ్వరికి తెలియదు. నా చిన్నప్పటికి తెలియదు. ఎందుకు? 2000 తర్వాత వచ్చింది కాబట్టి. ఏది? రోబో. 2000కి ముందు చనిపోయిన వాళ్ళకి ఈ రోబో సంగతి తెలియదు. ఈ 15వ వచనం చదువుతున్నారు కానీ, మత్తయి 24:15 చదువుతున్నారు కానీ, దానియేలు ద్వారా చెప్పని హేయ వస్తువు అంటే ఎవరికి తెలియదు. మనకేం తెలిసింది? తెలుసు. మన కాలంలో అప్పుడు అది తయారు చేశారు కాబట్టి. దేన్ని? రోబోట్. ఇప్పుడు ప్రపంచంలో తెలివైంది ఎవరో? మనుషులంతా కలిపి ఏం చేశారు? తెలివైన మనుషులు రోబోట్ని తయారు చేశారు. దేవుడు ఆత్మ కలిగిన మనిషిని చేశాడు. మనుషులందరూ కలిసి తెలివైన వాళ్ళు ఆత్మ లేని మనిషిని చేశారు. ఆడి పేరేం పేరు? రోబో. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ చేశారు. వాడికి ఎన్ని భాషలు వచ్చు? 10,000 భాషలు. ఏం అడిగినా చెప్పేస్తాడు. అడిగినా చెప్పేస్తాడు. ఎందుకు? అలా ఫీడ్ చేశాడు ఆడిని. మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే నేర్చుకుంటుంది మాట్లాడగలం. ఆడు
వెంటనే వెంటనే నువ్వు ఏ లాంగ్వేజ్లో మాట్లాడు జవాబు చెప్పేస్తాడు. కారణం అది హేయమైన వస్తువు తయారు చేస్తాడు మనుషుడు. అది ఎక్కడ పెడతారు? అది ఎక్కడ పెడతారు? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం అంటే దేవుని యొక్క ఆలయం. నిలుచుట మీరు చూడగానే. ప్రపంచంలో పరిశుద్ధ స్థలం ఏది? పరిశుద్ధమైన ఆలయం ఏది? యెరూషలేము. యెరూషలేము దేవాలయం. ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉండొచ్చు, అవి దేవాలయాలే. అక్కడ మారుమనసు పొందొచ్చు, పాపక్షణ పొందొచ్చు, పరలోకం చేరొచ్చు. కానీ ఈ దేవాలయము యేసు రాకడకి, ఈ దేవాలయం ఇప్పుడు కట్టబడుతుంది, యేసు రాకడకి కట్టబడుతుంది. ఈ దేవాలయం కడితేనే కానీ యేసు రానకి వీలు లేదు. ఇప్పుడు తెలుసుకోవాలి అందరూ. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 మొదటి నుండి 14 బాగా చదువుకుని ఉండండి. అందరికీ చెప్తున్నాం. యేసు ఎప్పుడు వస్తాడో అడుగుతున్నారు కాబట్టి. ఏమన్నట్టు కుర్రోడు చాలామంది చెప్తున్నారండి యేసు రాకడ గురించి. ఎన్నిసార్లు చెప్పారు, రాలేదు, ఆయన రాలేదు. మరి ఎప్పుడు వస్తాడు? ఏం చేస్తున్నాడు అతను? యెరూషలేము 3వ మందిరం గురించి ఏమన్నాడు అతను? బ్రదర్ వందనములు. యెరూషలేము 3వ మందిరం విషయంలో అందరూ కూడా గందరగోళానికి గురవుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాలుగా వీడియోస్ దీని గురించి చెప్తున్నారు. దీని గురించి వివరించండి. దీని గురించి వివరించండి. ఇది నాకెందుకు రాశాడు? ఇవన్నీ చూసి వచ్చాను కాబట్టి. ఇవన్నీ చూసి వచ్చారు, బైబిల్ బాగా చదివి ఉన్నారు. దాని తర్వాత దేవుడు నాకేం చెప్పాడు? ఇంతవరకు ఎవరో చెప్పని, చూడని గూఢమైన రహస్యములు నేను నీకు తెలియజేస్తున్నాను. కాబట్టి యేసు రాకడ ఎప్పుడో నేనే చెప్పాలి. మీరే చెప్పాలి. చెప్తున్నాను. యేసు రావాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 14వ వచనం అయిపోవాలి. అయిపోయి 15వ వచనం రావాలి. ఇంకా రాలేదు. 15వ వచనం జరిగితేనే కానీ యేసు రానికి వీలు లేదు. 15వ వచనం జరిగిన తర్వాత 27వ వచనం దాకా వెళ్ళాలి. 27లో వస్తాడు. 15వ వచనం జరిగిన తర్వాత జరిగిందా లేదా? ఇంకా జరగలేదు. ఎందుకు జరగలేదు? జరగలేదని నువ్వే చెప్పగలవు. ఇంకా మందిరం కట్టబడలేదు. అది యేసు రాకడికి దగ్గరలో ఏం జరగాలి? మందిరం కట్టబడుతుంది. దేవుని మందిరం ఎక్కడ కట్టాలి? అమెరికాలో కాదు, యెరూషలేములో, రష్యాలో కాదు, చైనాలో కాదు, ఇండియాలో కాదు, ప్రపంచంలో ఏ దేశంలో కాదు. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏమి లేదు? మందిరం లేదు, దేవుని మందిరం లేదు. ఏ మందిరం? సొలొమోను కట్టిన దేవాలయం కావాలి. ఏ దేవాలయం? సొలొమోను కట్టిన అది మందిరం. ఆ మందిరం నెబుకద్నెజరు కూల్చివేశారు, తీసిపారేశారు, కాల్చివేశారు. దాని తర్వాత ఎజ్రా, నెహెమియా, జెరుబ్బయలు కట్టారు. దాన్ని తీతుకొనేవాడు క్రీస్తు శకము 70వ సంవత్సరంలో తీతుకొనేవాడు రాయి మీద రాయి లేకుండా తీశారు. అది చేసి చెప్పాడు. చెప్తా ఏం చెప్పాడు? రాయి మీద రాయకుండా పోయింది. పోయిందా లేదా? పోయింది. ఎవరి కాలంలో పోయింది? యేసు శిష్యుల కాలంలో పోయింది. క్రీస్తు శకము 70వ సంవత్సరానికి శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ కాలంలో పోయింది. ఇప్పుడు కట్టబడలేదు. ఈరోజు కట్టబడలేదు. ఈరోజు ఏ రోజు? 2025 సంవత్సరం, 2025 సంవత్సరం సెప్టెంబర్ 20. ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాం. ఇప్పుడు కట్టబడలేదు. ఇది కట్టబడితేనే కానీ నేసడానికి వీల్లేదు. ఇది తెలుసుకోవాలి ప్రపంచం. ఇప్పుడు యుద్ధాలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ మీదకి అందరూ వచ్చేస్తున్నారు. వచ్చేస్తారేంటి? రానకి వీలు లేదు. ఏం కట్టాలి? మందిరం కట్టబడాలి. మందిరం కట్టాలి. మందిరంలో ఏమని వస్తువు పెట్టాలి? ఆడేవాడు రోబో. ఈ ఇశ్రాయేలీలు ఈ రోబో గాడికి ఒప్పుకెంత ప్రపంచం అంతటి. మరి ప్రపంచం తెలివితేటలు ఎవరికి ఉన్నాయి? ఇప్పుడు ఇప్పుడు ప్రపంచం అంతా ఏం ఒప్పుకుంటుంది చెప్పు? ఎక్కడైనా ప్రపంచంలో ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం చేయగలదు, కానీ ఒక్కసారే 8 దేశాలతో చేయగలుగుతా? ఇప్పుడు ఏకంగా 57 దేశాలు వస్తున్నాయి దెబ్బలాడికి. రమ్మంటున్నాడు. అంటే రమ్మంటున్నాడు. మరేంటి బెదిరాడు? ఏమన్నా బాబు క్షమించండి బాబు, ఏదో అయిపోయింది అన్నాడు. రండి
57 ఒక్కసారి రండి, హ్మ్. అప్పుడు చూద్దరు కానీ నేనంటే హ్మ్. అంతేనా. అంతే అండి. కాబట్టి ఇప్పుడు ఏం కట్టాలి వాళ్ళు? మందిరం కట్టబడి 57 దేశాలు ఒక్కసారి వచ్చేసినా ఏసు రాడు, ఇశ్రాయేలు మీద దెబ్బలకి రాడు. ఇప్పుడు అతడు మందిరం కట్టబడుతుంది. హేయమైన వస్తువు పెట్టాలి. పెట్టాలంటే ఏముండాలి అక్కడ? మందిరం కావాలి. మళ్ళీ చదువు. ఈ వచనం ఎవరికి అర్థం అవట్లేదు. ఎన్నిసార్లు చదివిన ఈ గుడ్డు మొక్కలకి అంటే ప్రభువా ఎప్పుడు వస్తావు అంటే ఏసన్నాడు, లేఖనాలు రాయించాను కదయ్యా. లేఖనాలు రాయించడం లేదా? రాయబడింది. రాయించాడు. ఏసు ఎప్పుడు వస్తాడో లేఖనంలో ఉందా లేదా? రాయబడింది. ఉంది. ఎప్పుడు వస్తాడు? యెరూషలేము దేవాలయం కట్టాలి. 14వ వచనంతో ఒక సెక్షన్ పూర్తయింది, గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత 15వ వచనం. 15వ వచనంలో ఏం కట్టాలి? మత్తయి సువార్త 24:15 కట్టారా? కట్టడానికి అన్నీ తయారీ కూర్చున్నారంట. గోడలు అంటే మందసం, కెరూబులు, దాని తర్వాత దీపవృక్షం, అంటే దీపవృక్షం, 7 దీపాలు, బోర్లు, అన్ని గంగాలం, పీట, చెంబు, సన్నిధి, రొట్టెలు తయారైన బల్ల అన్నీ తయారు చేస్తారు. పాత నిబంధన నిర్గమాకాండంలో ఏమైతే రాశాడో మందిరానికి అన్నీ తయారు చేస్తారు. మందిరమే లేదు. మందిరం కట్టాలంటే మందిరం మీద ఏముంది? ఓమర్ అంటే ఓమర్ అనేవాడికి శవం ఉంది. దేవుని మందిరం మీద ముస్లిము ఓమర్ అనేవాడు శవం ఉంది. శవాన్ని కప్పెట్టారు. ఎలాగొండ చూసుకో, ఎంత తప్పెత్తపరిచారు. దాన్ని తీయాలి ఇప్పుడు ఇశ్రాయేలీయులు. ఎప్పుడు తీస్తాడు? మన కాలంలో తీస్తాడా, మనం పూజ తీస్తాడా? అది జరిగితేనే కానీ. ఇది 15వ వచనంలో హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట మీరు చూడగా హేయమైన వస్తువు వచ్చేసింది. ఎవడాడు? రోబోట్. కానీ ఏమి లేదు ఇంకా పరిశుద్ధ స్థలం మరి అది కట్టబడాలి. కట్టి పెడతారు. ఎవరిని? రోబోట్. A1 AI అది అయ్యానాల్లో 1 అవర్ అర్థం అవట్లేదు. అయ్యానాలు ఇప్పుడు ఏ రాసి పక్కన ఒకటే ఎత్తనాడు. AI కాబట్టి అది పెట్టాలి. ఇప్పుడు వీడు వచ్చేసాడు. ఎవడు? AI వస్తుంది. వచ్చాడు. మందిరం కావాలి. ఈ మందిరం కడితేనే కానీ యేసు రాడు. మందిరం కట్టిన తర్వాత ఎన్ని వచనాలకి 27వ వచనంలో వస్తాడు. 27లోంచి 15 తీసే. 27లోంచి 15 తీసే. 12 వచనాలు. 12 వచనాలు అంటే ఇశ్రాయేలీయులు యెరూషలేము దేవాలయం కట్టి పెట్టి ఇంకోడతాడికి వాడే నకిలీ క్రీస్తు. ఏ క్రీస్తు? నకిలీ క్రీస్తు. అంటే ఇశ్రాయేల్కి ఎవరు కావాలి? మెస్సయ్య కావాలి. ఆ మెస్సయ్య గాడిని పెడతారు. మెస్సయ్యని పెడతారు. ఆడ ఇంకా దొరకలేదు. మెస్సయ్యడి మెస్సయ్య రావాలి ఇశ్రాయేల్కి. దాని తర్వాత మందిరం కావాలి. ఈ మందిరము యొక్క మెస్సయ్య ఇద్దరు వచ్చేస్తే అప్పుడు యోదయలో ఉండేవాడు కొండలకు పారిపోవాలి. 16వ వచనం అంటే 15వ వచనం నెరవేరితేనే కానీ 16వ వచనం నెరవేరదు. 16 నెరవేరితే కానీ 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27లో వస్తాడు. ఇంత దూరం ఉంది. రాత్రికే వచ్చేస్తాడంటే మరి మందిరం ఏది అక్కడ? అంటే ఇప్పటికైనా తెలుసుకోవాలి లోకం. నాకెందుకు వేసే ప్రశ్న? మీరైతే కరెక్ట్గా చెప్తారండి అంటే కరెక్ట్గా చెప్తారు. మరి ఎవరు చెప్పలేకపోతానంట. మరి ఎవరు చెప్పలేడు. వాడు ఎందుకు చెప్పలేడు? లేఖనాలు చూడటం లేదు. ఇల్లు లోకాన్ని చూస్తున్నారు. లోకంలో ఏముంది? కరువులు వచ్చేస్తున్నాయి, సునామీలు వచ్చేస్తున్నాయి, భూకంపాలు వచ్చేస్తున్నాయి,
గొప్ప గొప్ప దేశాలు పేద దేశాలు అయిపోతున్నాయి, పేద దేశం గొప్ప దేశం అయిపోతుంది. అంటే ఆ, ఎన్నో జరగచ్చు, కానీ మందిరము కట్టకుండా యేసు రానకి వీల్లేదు. మందిరము కట్టిన 12 వచనాలు దాటితే 27వ వచనం వస్తుంది. మత్తయి సువార్త 24, 27. 27. అప్పుడు వస్తాడు. ఎలాగా? ఆకాశంకి వచ్చి ఎవడు కనపడు, మెరుపు తూర్పున తూర్పున పుట్టి పుట్టి పడమటి వరకు పడమటి వరకు ఎలాగూ కనబడును, ఎలా కనబడి అలాగే అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. అది అంటే మత్తయి సువార్త 24 నుంచి 14 వచనాలు నెరవేరుచూ ఉన్నవి. ఇంకా 14 వచనం పూర్తి అవ్వలేదు. ఇంకా 14 వచనం పూర్తవలేదండి. అంటే రాజ్యసువార్త నడుస్తుంది ఆ, లోకం అంతా. అది అయిపోయిన తర్వాత మందిరం కట్టాలి. కట్టలేదు ఇంకా. కట్టాలంటే సామర్థ్యం ఏంటి? 57 దేశాలు ముస్లిం దేశాలు జయించి కట్టాలి అతను. ఎన్ని దేశాలు? 57 దేశాలు. అందుకని వాళ్ళు ఫామ్ అవుతున్నారు ఇప్పుడు. 57 దేశాలు జయిస్తేనే కానీ మందిరం కట్టడానికి వీల్లేదు, కట్టనివారు. అంటే 57 దేశాలకి కింగ్ అనిపించుకుంటాడు. అప్పుడు ఇస్రాయేల్ ఏం చేసినా మిగతా దేశాలు మాట్లాడలేదు. ఇప్పుడు 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 కట్టాలంటే కుదరదు. ఇప్పుడు ఇస్రాయేలు మహమ్మదీలు అల్మాస్ కథ తిరుగుతున్నారు. దాని పేరు ఏమంటారు? అల్మాస్, ఆలక్సా మసీద్, ఆలక్ష మసీద్. మసీద్ ఆలక్ష మసీద్ దగ్గర తిరుగుతున్నారు. అక్కడ అధికారం ఎవరిది? ముస్లిం. ముస్లిం వక్ఫ్ బోర్డ్. ఇస్రాయేల్ లోనికి వెళ్ళడానికి లేదు, బయట తిరగదు. ఆ, ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఆ మందిని పడగొట్టాడు. ఎప్పుడు పడగొడతాడు? అలక్షా మసీద్ పడగొడితేనే కానీ మందిని కట్టడానికి అవకాశమా లేదు. మందిరం కడితేనే కానీ హే వస్తువు ఏ ఐ ఆయన పెట్టడానికి వీల్లేదు. ఏమైన వస్తువు దానిల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు అంటే అది నాశనం చేస్తుంది. లోకాన్ని నాశనం చేయడానికి ఏఐ ఐ అది నాశనం చేస్తుంది. మరి నాశనం చేసేవాడు ఇంకా పెట్టలేదు. ఇల్లు రోబోగాడిని పెట్టాలంటే మందిరం కట్టాలి, కట్టలేదు. కట్టాలంటే ఆలస్కమాసం పడగొట్టలేదు. వచ్చేస్తాడు అంటే ఇంకేసపడిన పని లేదు. ఇక వచ్చేస్తే నేను ఊరుకోను. ఎందుకు? నాకు లేఖనాలు తెలుసు. వచ్చాడంటే మాత్రం ఉంటుంది. ఇంకా ఇవన్నీ నెరవేరుతున్నాయి కానీ ఆయన దానికి వెళ్ళలేదు. ఆయన ఎంతసేపు ఏం చెప్తున్నాడు? మీరు లేఖనాలు చూసుకోండి. లేఖనంలో లేనిది జరుగుతుంది, చెయ్యడు. లేఖనంలో ఉంటే చేస్తాడు. మరి ఉన్నది కదా లేఖనంలో రాయబడింది. ఎక్కడ చెప్పాడు? లోకాసువార్త 24లో చెప్పాడు, లేఖనాలు చూసుకోండి. అలాగే చేశాడు. ఇప్పుడు వచ్చేది కూడా లేఖనాలు అనుసరించే వస్తాడు. లేఖనాన్ని ఆయన ఎప్పటికీ మేరడు. ఎవరు మేరతారు? సగం జ్ఞానం ఉన్న ఈ బోధకులు చేసే పని ఏంటంటే విశ్వాసుల్ని కలవరపరిచేస్తున్నారు. ఇదిగో వచ్చేతాడు. అయ్యో ఏటో ఇలాగ చెప్పి ఏమవుద్ది? అలవాటైపోయి వాళ్ళు రాడుదే అయిపోయి కూకుంటారు. ఎవరు? విశ్వాసం. ఎవడు అన్నాడంటే తండ్రి కుమారుడు ఒక అడవిలోకి వెళ్ళారంట. తండ్రి చెప్పాడు కొడుకుతో, అక్కడ పొలం ఉంది వాళ్ళకి. ఒరే పెద్ద పులి ఉంటుంది, జాగ్రత్త. పెద్ద పులి ఉంటుంది. ఏమనుకున్నా కానీ చాలా జాగ్రత్త చూసుకోవాలంటే వీడి దృష్టిలో పెద్ద పులి పడింది. నాన్న పెద్ద పులి అన్నాడంట. అంటే తండ్రి చోట ఉన్నాడు, కొడుకో చోట ఉన్నాడు పొలంలో. తండ్రి ఏం చెప్పాడు? పెద్ద పులి వస్తుంది, జాగ్రత్త. ఇదేమన్నాడు? ఆ నాన్న ఏడిపించి నాకు, నాన్న పెద్ద పులి వస్తుంది అన్నాడు. ఇంకా తండ్రికి గంగిళ్ళు ఇచ్చుకుని పరిగెట్టాడు. ఎక్కడికి? కొడుకు దగ్గరికి. ఏదిరా పెద్ద పులి అన్నాడు. అంటే నవ్వాడు. 2-3 రోజులు పోయింది. ఇంకోసారి మళ్ళీ నాన్న పెద్ద పులి అన్నాడు. మళ్ళీ మరి పెద్ద పులి అంటే మామూలుగా ఉంటుంది. ఆ కొడుకుని కాపాడుకోలేడు, వీడు పరిగెట్టుకెళ్ళాడు. మళ్ళీ ఏదైనా పెద్ద పులి అంటే రెండోసారి అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు పోయింది. మళ్ళీ పొలంకి వెళ్ళాడు. నాన్న పెద్ద పులి అరుతున్నాడు. ఈ ఎదవ ఎలాగ అరుస్తాడు? 2 సార్లు పెద్ద పులి రాకుండా అరిచాడు. ఇప్పుడు అంతే ఏంటని చెప్పి ఇటు పని చూసాడు. నిజంగానే వచ్చింది పెద్ద పులి అన్నట్టుకెళ్ళి. అలాగా
జరగంది జరగంది చెప్తే ఏమవుద్ది? ఎలాగోనో అయిపోద్ది. నిజంగా వస్తే ఏమవుద్ది? ఆడు సిద్ధపడలేడు. ఆ కుర్రాడు సిద్ధపడి లేడు. ఆడు నిజంగా వచ్చింది. సిద్ధపడి ఉంటే తండ్రి దగ్గరికి పరిగెడుకు వచ్చేస్తాడు. మళ్ళీ అరుస్తాడు, అరిది పరిగెడుకు వచ్చేస్తుంటాడు. అరుచుకుంటూ వచ్చేస్తాడు ఇంకా. అప్పుడు అర్థమైపోద్ది ఆడి పరిగెడుతుంటే ఇటు నుంచి ఇడు పరిగెడతాడు. అప్పుడు రక్షించడానికి అవకాశం ఉంది. నిజంగానే వచ్చింది, తప్పని పడుకుని పడింది, అంతే అయిపోయింది. అలాగా జరగంది చెప్పకూడదు. యేసు ఎప్పుడు వస్తాడో లేఖనంలో ఉంది. 15వ వచనం చూసుకోవాలి. 15 నుంచి మత్తయి సువార్త 24 15 నుంచి ఎంతవరకు 27 వరకు చూసుకోవాలి. 27 వరకు 27లో వస్తాడు. స్టార్టింగ్ ఎక్కడ? 15 నుంచి మధ్యలో 15 పైనే ఉంటుంది. 14 వచనం 14కి 15కి ఏముంది? గ్యాప్. ఆ గ్యాప్లో ఉన్నాం. కంగారు ఎందుకు? కానీ సంఘం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ప్రతి క్షణమును సిద్ధంగా ఉండు. అంటే ఆయన వస్తాడని కాదు, ఆయన ఎలాగ వస్తాడు, ఆయన ఎలాగో వస్తారు, ఖచ్చితంగా వస్తాడు. మరి నువ్వు ఈ లోపల ఏ గుండెపోటో, ఏ ప్రమాదము, ఏ వృద్ధాప్యము, ఏ కాలం అయిపోయో, ఏ రోగం వచ్చో, ఏ యాక్షన్ చచ్చిపోతే ఎప్పటికప్పుడు సిద్ధపోయి ఉంటే నువ్వు ఆయన రాజ్యానికి చేరతావు. ఆయన ఉత్తరంగా మారణ పొందేటాడు. ముందే పొంది ఉండాలి. అంటే ఎవ్రీడే నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రతి క్షణం సిద్ధపడి ఉండాలి. అంతేగాని అదిగో వచ్చేస్తాడు, ఇదిగో వచ్చేస్తాడు చెప్పి చాలామంది సేవకులు ఉన్నారు, పేర్లు చెప్పను. అదిగో ఆ గుంటూరులో ఒక ఆయన ఉన్నాడు, బాబురావు అని. కష్టమో ఇదే పని అతనికి. అదిగో వచ్చేస్తాడు, ఇదిగో వచ్చేస్తాడు. ఈ మధ్య నేను ఒక సంవత్సరం క్రితం గట్టిగా ఇచ్చాను దేంట్లో, వాక్యంలో చెప్పాను. అప్పుడు నుంచి ఆగిపోయాడు చెప్పడం. మాటమాటిగా వచ్చేస్తాడండి. ఇప్పుడు ఇంతకాలం అయిపోయింది, రాలేదు. వస్తాడు. యేసు తప్పక వస్తాడు. దేని ద్వారా వస్తాడు? లేఖనంలో అనుసరించి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 14వ వచనంలో ఉన్నాం. 14వ వచనంలో ఉన్నాం. ఇంకా చర్చిలు నడుస్తున్నాయి. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మామూలు ప్రార్థనలు, ఆదివారం ఆరాధనలు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. మరి ఇంకేంటి, ఇవి కూడా ఆగిపోతాయి రోజుని. అప్పుడు ఎంతసేపు ఇశ్రాయేలుని చూడాలి మనం. ఏమని చూడాలి? ఇశ్రాయేలు. మందిరం కడుతున్నాడా లేదా? అలస్కా మా మసీదు పడగొట్టాడు లేదా? మందిరం కట్టాలి. కట్టిన తర్వాత ఇప్పుడు 15 నుంచి 27 చదువు. 27వ వచనంలో కనిపించడు. యేసు 27వ వచనం ర్యాప్చర్లా కనిపించాడు. 30లో కనిపించాడు. 30వ వచనంలో. మత్తయి సువార్త 4వ అధ్యాయం 30వ వచనం. 30 కాదు, 27వ వచనం. 15 నుంచి చదవాలి. 15 నుంచి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. 15 నుంచి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలము నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఇది క్రీస్తు రాకడికి నెంబర్ 1 సూచన. ఏది అయిపోయిన తర్వాత? 14 అయిపోతే తర్వాత యోదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. 2 మిద్దె మీద ఉండువారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదు. 3 పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. 4 అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చి వారికి శ్రమ. 5 అప్పుడు మహాశ్రమ కలుగును. 6 గనుక మీరు పారిపోవుట చలికాలం అందైనను 7 విశ్రాంతి దినమైందైనను. విశ్రాంతి ఎవరికి? ఇశ్రాయేలుకి. అంటే ఈ 15వ వచనం నుంచి యేసు వచ్చే వరకు ఇవన్నీ ఇశ్రాయేలుకి. మనకు కాదు. అంటే మనకు కాదు. విశ్రాంతి ఎవరికి? ఇశ్రాయేలుకి. మనకేది? ఆదివారం. ఇదంతా మందిరం కట్టినంటే శ్రమలు స్టార్ట్ అయిపోతాయి. ఎవరికి? ఇశ్రాయేలుకి. మనకో ఎప్పుడూ ఉన్నాయి. మనకి శ్రమ, క్రైస్తుడు శ్రమలు యేసు వచ్చిన దగ్గర నుంచి ఉన్నాయి. మళ్ళీ వచ్చేదాకానే. ఇశ్రాయేలుకి ఎప్పుడు? మందిరం కట్టిన తర్వాత. మందిరం కట్టినప్పుడు స్టార్ట్ అవుద్దాడికి.
ఆ, ఇప్పుడు మంచి బాగున్నాడు సంగతి. అవును. 8 సంభవించకుండవలనని ప్రార్థించుడి. అంటే విశ్రాంతి దినమైందైనను ఉమ్. సంభవించకుండవలనని ఆ. ప్రార్థించుడి. ఎవరు? ఇస్రాయేల్ ఇశ్రాయేలు. ప్రార్థన చేయాలి. విశ్రాంతి వాళ్ళకి, మనం కాదు. 8. లోకారంభము నుండి ఉమ్. ఎప్పటి వరకు ఉమ్. అట్టి శ్రమ కలగలేదు, 9. ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన యెడల ఉమ్. ఏ శరీరం తప్పించుకొనడు. 10. ఇంకా ఇప్పటికే రోజు తగ్గిపోయింది, ఆ. ఇంకా తగ్గిపోద్ది. ఆ. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఉమ్. ఆ దినములు తక్కువ చేయబడను. 10. ఆ కాలమందు ఎవడైనను ఆ. ఇదిగో క్రీస్తు ఉమ్. ఎక్కడ ఉన్నాడు, ఆ. అక్కడ ఉన్నాడని చెప్పినట్లా ఆ. నమ్మకుడి. 11. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి వచ్చి సాధ్యమైతే ఉమ్. ఏర్పరచబడిన సైతం మోసపుచ్చుటకై ఉమ్. గొప్ప సూచిక్రియలను ఆ. మహత్కారములు కనబరచెదరు. అది 11, 12. ఇదిగో ఆ. ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ఆ. కాబట్టి ఆ. ఎవరైనను ఉమ్. ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను ఆ. వెళ్ళకుడి. 14. ఇదిగో ఆ. లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను ఆ. నమ్మకుడి. 15. మెరుపు తూర్పున పుట్టి అద్దెకి మొత్తం ఎన్ని జరగాలి? 15 జరగాలి. ఎప్పటి నుంచి? 15 మందులను వచనం. కట్టిన దగ్గర నుంచి, హేమైన వస్తువు మందులను పెట్టిన దగ్గర నుంచి, ఏ క్రీస్తు? అబద్ధ క్రీస్తు, మెస్సయ్య. అంత్యక్రీస్తు. మెస్సయ్య గారు వచ్చి మందులో గూకున్న దగ్గర నుంచి ఉమ్. 15 విషయాలు జరగాలి. ఏం జరగాలి? 15 విషయాలు. తర్వాత మత్తయి 24:7 ఆ, మెరుపు తూర్పున పుట్టి 27 వచనంలో మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఉమ్. ఎలాగూ కనబడనో ఆ, అలాగే ఆ, మనుష్య కుమారుడు రాకడి ఉండును. ఇప్పుడు వస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ర్యాప్చర్. అంటే రహస్యాగమనం. రహస్యాగమనం. ఎవరు కనపడ్డు వస్తాడు. మెరిపెంతసేపు ఉంటుంది? ఒక క్షణం. ఎవడ పనులాడు చేసుకుంటాడు. అప్పుడే పెళ్లి చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటాడు, పడుకుంటాడు, ఉద్యోగం, పనులు. అంటే ఉమ్. ఎవడ పనులాడు ఉంటారు. ఉంటారు. ఒక ఎప్పుడైతే 15 జరిగాయో, ఉమ్. ఎప్పటి నుంచి? 15 వచనం నుండి మత్తయి మత్తయి 24:15 సువార్త 24:15 నుంచి నుండి 15 విషయాలు జరిగాయో 27 వచనం. 27 వచనంలో మెరుపు తూర్పున పుట్టి అది ఎత్తబడ్డం. ఎప్పుడైతే మెరుపులోకి వస్తాడో, ఎక్కడికి? ఆకాశంలోకి. సమాధులు తెరబడి తెరబడిపోతాయి. ఇంకా బతికున్న వాళ్ళు మార్పు చెంది వెళ్ళిపోతారు. అర్థమైందా? ఎంత ఉంది. రేపు వచ్చేస్తాడు, మాపు వచ్చేస్తాడు, రాదు. ఏంటిది? ఎప్పుడు వస్తాడు? మందిరం కడితేనే కానీ రానికి వీల్లేదు. నేను రానివ్వను. ఎందుకో నాకు లేఖనం తెలుసు. అలాగే లోకం చదువు. కానీ ఏసు ఎప్పుడు వస్తాడో నీకు అనవసరం. నువ్వు ప్రతి క్షణం సిద్ధపడి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినాక? పరదేశ భవనానికి. కాబట్టి 27 వచనంలో రహస్యంగా వస్తాడు. దాన్ని ర్యాప్చర్, ఎత్తబోట. ఎలా ఎత్తబడతాడు? తెస్సలోనికీయులకు 4:16 వచనం. అది అప్పుడు ర్యాప్చర్లో. మొదటి దశలో రాసిన దొరిక 4:16 వచనం. ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అప్పుడు లెగుతారు. ఆ మీదట సజీవమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనుపబడదు. ఆయన ఎక్కడికి వస్తాడు? ఆకాశ మండలానికి వస్తాడు. అక్కడికి వెళ్ళిపోతాం. అదే యోహాను సువార్త 5లో చెప్పాడు. 28-29. యోహాను సువార్త 5:28 వచనం. దీనికి ఆశ్చర్యపడకు. ఒక కాలం వచ్చున్నది. ఆ కాలమే కాలం ఇదన్నమాట. ర్యాప్చర్ కాలం, ఎత్తబడే కాలం అది. ఒక కాలం వచ్చున్నది. ఆ కాలమున సమాధులు ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. చాలు. అది అనమాట. అర్థమవుతుందా? దీని తర్వాత ఎప్పుడైతే ఎత్తబడ్డారో, ఎత్తబడిన తర్వాత ఇంకా ఆయన పూర్తిగా ఆయన అంతా కనపడతాడు. ర్యాప్చర్లో కనపడ్డాడు. ర్యాప్చర్ అంటే
రహస్యాగమనంలో దేవుడు యేసుప్రభు కనపడ్డాడు. ఎక్కడికి వస్తాడు? ఆకాశ మండలానికి వస్తాడు. అవును. మెరుపు తూర్పున పుట్టి ఆ ఒక్క క్షణంలో వెళ్ళిపోద్దంతా. దాని తర్వాత 3 వచనాలు జరగాలి. అవును. మత్తయి సువార్త 24 24, 27 అయిపోయిన తర్వాత 28 3వ వచనంలో వస్తాడు. 30 వచనం 28, 29, 30 వచనం 30 3 వచనం. 3లో 28 వచనంలో యుద్ధం, అర్మగిద్దెను యుద్ధం. మత్తయి సువార్త 24 వచనం. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గెద్దలు పోగవు. అంటే సంఘం ఎత్తబడితేనే కానీ అర్మగిద్దెను యుద్ధము జరగదు. ఇప్పుడు ముస్లింలు అందరూ ఎందుకు ఏకం అవుతున్నారు? యుద్ధం కొరకు. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఏకమనాకి. అప్పటికి సంఘం అంటే యేసు ప్రభు రెండో రాకడలో 2 రకాలు. రెండో రాకడ 2 రకాలు. ఒకటి రహస్యాగమనము, ఎవరికి తెలియకుండా సంఘం ఎత్తబడిపోద్ది, పరిశుద్ధులందరూ లేచి వెళ్ళిపోతారు. అప్పుడు అర్మగిద్దెను జరుగుద్ది. అది 28 వచనం. పీను ఎక్కడ ఉండునో అక్కడ గెద్దలు పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అది శ్రమ, భయంకరమైన యుద్ధం. అది 100కి 75 మంది చచ్చిపోతారు. 1,00,00,000కి 75 లక్షలు చచ్చిపోతారు. అదవుతుందా? అలాగనమాట లెక్క. ఇంకా 1/4 ఉంటారు. ఇక ఎప్పుడైతే యుద్ధంలో చనిపోయారో కొద్దిమంది మిగులుతారు, అన్యులు, ఇశ్రాయేలీయులు. అప్పుడేమవుద్ది? యుద్ధం అయిపోగానే ఆకాశ మండలం నుండి శక్తులు, ప్లానెట్స్, గ్రహాలు పడిపోతాయి, నక్షత్రాలు పడిపోతాయి. 29 వచనం. మత్తయి సువార్త 24 వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును. అంటే అంధకారం. అంటే అంధకారం. 28 వచనానికి 29 వచనానికి నిజమైన క్రైస్తవుడి సంబంధం ఉండదు. నిజమైన క్రైస్తవుడు పరిశుద్ధ ఎప్పుడు వెళ్ళిపోతాడు? 20 ఏళ్ళు వెళ్ళిపోయాడు. 27 ఏళ్ళు. ఇంకిడికి అర్మగిద్దెను యుద్ధం చూడడం, చీకటి సూర్యుని కమ్మును, సూర్యుడు నక్షత్ర చీకటి అయిపోవడం చూడడం. 30 వచనం. 30 వచనం. మత్తయి సువార్త 24 వచ్చి అప్పుడు మనిషి కుమారుని సూచన. అప్పుడంటే ఎప్పుడు? 27 వచనంలో ర్యాప్చర్ జరిగిన తర్వాత, రహస్యం అయిపోయిన తర్వాత 28 వచనంలో యుద్ధం జరిగింది, అర్మగిద్దెను యుద్ధం. అదే ప్రకటన కింద 16 అధ్యాయం. అది జరిగిన తర్వాత 28 వచనం. 28 మత్తయి సువార్త 28 అదే యుద్ధం. 29 సూర్యుడు, చంద్రుడు, చీకటి అయిపోయిన తర్వాత అప్పుడు 30 వచనం. మత్తయి సువార్త 24 వచ్చి అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అదిగో ఎవరు కనపడతాడు? ఇంతకాలం బట్టి మెస్సయ్య వస్తాడు ఎదురు చూశారు కదా ఇశ్రాయేలు. మందిరం కట్టి ఒక మెస్సయ్య కానీ పెట్టారు కదా. ఇప్పుడు ఆ మెస్సే వస్తాడు. ఇప్పుడు అప్పుడు బుర్ర దించుకుంటారు. అది అంటే అప్పుడు అసలు మెస్సయ్య ఇప్పుడు కనపడతాడు. 30 వచనం కనపడతాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకే. నేను రా అంటే నేను అసలైన మెస్సయ్య అన్నాడు. ఆకాశ మండలంలో ప్రత్యక్షం ఎలా వస్తాడు? అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు. ఇది 2వ రాకడ. ఆకాశంలో కనపడేది 2వ రాకడ. ప్రత్యక్షం అయిపోతాడు. 27 వచనంలో మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుడు రాకడయి ఉండును. ఎక్కడ? ఇందా చదువు. ఆకాశంలో. ఆకాశ మండలం. ఆకాశ మండలంలోకి వెళ్ళిపోయేది 27 వచనంలో రహస్య రాకడలో. ఇప్పుడు 30 వచనంలో బహిరంగంగా కనబడతాడు. అప్పుడు ఏడుస్తారు, నువ్వా దేవా. అప్పుడు నమ్ముతారు ఇశ్రాయేలు అన్నది కదా. అవును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఉండు. యోహాను సువార్త 4లో అన్నది కదా. 4:25లో యోహాను 4:25లో సమరయ స్త్రీ అంటది. యోహాను సువార్త 4వ అధ్యాయము ఆ నూతి దగ్గర. అవును, 25 వచనం. ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును.
ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు నాకు సమస్తమును తెలియజేయనని ఆ, చెప్పగా చెప్పగా యేసు ఆ. నీతో మాట్లాడుచున్న నేనే నేనే. ఆయనని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ప్రపంచంలో మనుషులు 2 పార్టీలు. యేసు వచ్చాడు, చనిపోయి సమాజం తిరిగి లేచి వెళ్ళిపోయాడు అని ఒక పార్టీ, వాళ్ళు క్రైస్తవులు. రెండో బ్యాచ్ ఇంకా ఏ రాలేదు. జాతిలో పుట్టాడో ఆ ఇశ్రాయేలు ఇప్పటికి నెతన్యాహు ఏమంటున్నాడు? నెతన్యాహు బెంజమిన్ నెతన్యాహు ఏమంటున్నాడు? అతను ఎవరు? ఇశ్రాయేల్ దేశం ప్రధానమంత్రి. ఏమంటున్నాడు అతను? యేసు ఇంకా పుట్టలేదు. ఇశ్రాయేల్ అందరూ ఏమంటున్నారు? ఇప్పుడు మెస్సియా కోసం మాకు ఎదురు మెస్సియా చూస్తున్నాం. వస్తాడు, వాళ్ళకి వస్తాడు 30వ వచనంలో. ఆ. వాళ్ళకి 30వ వచనంలో వస్తాడు ఇశ్రాయేల్ కొరకు, సంఘం కొరకు 27వ వచనం. ఇంత స్పష్టంగా చదవాలి, అందుకే ఇంతసేపు చెప్పాం. అవును. దీనికి మించి ఎవరన్నా చెప్తే మళ్ళీ చెప్తున్నా రెండోసారి, ఆడు పీక్ కోసేయండి. ఎవడ పీకి? ఆ చెప్పినట్టు పీకి. ఇప్పుడు చెప్పిన దానికంటే వ్యతిరేకంగా చెప్పాడా, ఆడ పీక్ కోసేయాడు. అంటే రాంగ్, తప్పుడు సిద్ధాంతం నడిపించాడు. అవును. ఇది కరెక్ట్. యేసు రాకడ స్టార్ట్ అవ్వాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుండి 14 వరకు జరిగిపోవాలి. 14వ వచనం చివరకు వచ్చేసింది. 13వ వచనం కూడా అయిపోయింది. 14 చివరకు వచ్చేది. సువార్త మధ్యలో గ్యాప్ ఉంది. గ్యాప్ తర్వాత 15వ వచనం 15వ వచనంలో మందిరం కడతాడు. హేయ వస్తువు పెడతాడు. అక్కడి నుంచి 27వ వచనానికి ఎత్తబడతాము. దాని తర్వాత 3 వచనాలు. 27 ఎత్తబడిన తర్వాత సంఘం. ఈ సంఘం ఏం చూడదు? అరమగిద్దం చూడదు. సూర్యచంద్ర నక్షత్రాలు, ప్లానెట్స్, సూర్య చంద్ర నక్షత్రాల్లో మార్పు, చీకటి చూడదు. 3ది యేసు ప్రభుని ఆకాశంలో చూడదు. ఎక్కడ చూస్తుంది? ఆకాశం మండలంలో చూస్తుంది. ఇంత ఖచ్చితంగా రాసి ఉంటే అవును. ఏమంటున్నారంట? మరి చదువు. దేనికోసం జవాబు? బ్రదర్ వందనాలు. బ్రదర్ వందనములు. యెరూషలేము 3వ మందిరము విషయంలో అందరూ కూడా గందరగోళానికి గురి అవుతున్నారు. ఇప్పుడు గురవ అక్కర్లేదు, చెప్పేశాం. మందిరం కడతారు. ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాలుగా వీడియోస్ దీని గురించి చెప్తున్నారు. తప్పది. ఏ సేవకుడు చెప్పినా తప్పే. ఇంకా ఇప్పుడు చెప్పేస్తాను. దీని గురించి వివరించాం, స్పష్టంగా చెప్పాం. దీనికి మించి ఏమన్నా చెప్పాడా? వాడు పీక్ వచ్చి విశ్వాసాలు అందరికీ ఇష్టానుసారం చెప్పేస్తాను. ఇదిగో ఇశ్రాయేలీలు ఓడిపోయే రోజు ఒక వస్తుంది. అంటే ఓడిపోయే ఒక రోజు. అది ఇప్పుడు 28వ వచనంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం. అదే జకర్యా 14వ అధ్యాయం. అంటే జకర్యా 14. అప్పుడు వచ్చేవాడు యేసు కాదు, దెబ్బలాటకి యెహోవా. దెబ్బలాట తండ్రి అయిన దేవుళ్ళో యుద్ధాల వీరుడు ఎవరు? యెహోవా. యెహోవా నా బలము నా గానము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారా? యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు ఏ నామంలో యుద్ధం చేస్తున్నారు? యెహోవా నామంలో. మనకు యేసుప్రభు గారు. మనకి యెహోవా నామం కుదరదు. మనకి ఏ నామం? యేసుప్రభు. యేసునామం. యేసునామంలో పాపక్షమాపణ. పాత నిబంధనలో యెహోవా నామంలో పాత నిబంధన. ఇంకా ఇశ్రాయేలు ఇప్పుడు ఉన్న ఇశ్రాయేలీలు ఎవరి నామంలో ఉన్నారు? వాళ్ళు యెహోవా నామం. యేసునామంలో లేరు. వాళ్ళు యేసునామంలో ఉంటే కుదరదు. వాళ్ళు యెహోవా నామంలో ఉండాలి. ఎందుకు? యేసు ప్రభు 2వ రాకడ వరకు ఇశ్రాయేలు ఉండాలి. వాళ్ళు ఎవరు జయించలేరు, కానీ జయిస్తారు ఒక రోజుని. బైబిల్లో ఉంది. అది జకర్యా 14 ఉచితాడు. ఇశ్రాయేలు ఓడిపోతున్నారనగా ఉచితాడు. అంతే. ఎవరు? ప్రభు. అంతే. అది 30వ వచనం.
మత్తయి సువార్త 24:30. ఆ, అప్పుడు ఆ, మనుష్య కుమారుని సూచన ఆ, ఆకాశమందు కనబడను. ఆ, అప్పుడు మనుష్య కుమారుడు ఉమ్, ప్రభావముతోను ఉమ్, మహామహిమతోను ఉమ్, ఆకాశం మెగారుడే వచ్చుట చూచి ఆ. భూమి మీదనున్న ఉమ్. సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. అంటే యేసు రెండో రాకడికి అన్ని గోత్రాలు ఉంటాయి. మారు మనసు పొందిన క్రైస్తవుడు తప్ప, అంటే మారు మనసు పొందిన క్రైస్తవులతో. క్రైస్తవుడు తప్ప. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు? 27 వచ్చిన రేపటిలో వెళ్ళిపోయాడు. వాడికి ఏం సంబంధం లేదు. వచ్చి ఇశ్రాయేల్ కనపడదు, నేను మెస్సయ్య అని అప్పుడు ఎడుతారు. అదే జకర్యా 14 వచ్చాయి, 1వ వచనం నుంచి 9వ వచనం వరకు అయిపోయింది. ఇది జవాబు. చదవది. ఓకే, చదవమంటారు. జకర్యా గ్రంథం 14:1 మొదటి వచనం 9 వరకు 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును. అది అదన్నమాట. అప్పుడు వస్తాడు, అప్పుడు కనపడతాడు. ఇప్పుడు యెహోవా యెహోవా అన కదా. అవును. ఇప్పుడు మెస్సయ్య యెహోవా వస్తాడు, మెస్సయ్య వస్తాడా? మెస్సయ్య వస్తాడు. వీళ్ళకి ఎవరు కావాలి? యెహోవా కావాలి. యెహోవా కాలం ఎప్పుడైతే అయిపోయింది, యేసు పుట్టేటప్పటికి యెహోవా కాలం అయిపోయింది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే ఆ యెహోవాయే రక్షించును కనుక ఆ యెహోవాకు యేసుని పేరు పెట్టబడును. మత్తయి సువార్త 1:21. అక్కడితో ది ఎండ్, అంటే ఎండ్. రైట్ అలా.